నేను చాలా వీడియోస్ లో ఎప్పటి నుంచో కొన్ని నెలల క్రితం నుంచి డీప్ స్టేట్, జార్జ్ సోరోస్ వీళ్ళందరూ అంటా ఉన్నాను కదా. సో లెటస్ డీప్ డైవ్ ఇంటూ ఇప్పుడు ఇండియాలో ఉన్న కాంగ్రెస్ కి జార్జ్ సోరోస్ కి లింక్ ఎలా ఉంది అండ్ హౌ సోరోస్ ఇస్ కంట్రోలింగ్ కాంగ్రెస్ అండ్ హౌ హీ వాంట్ టు కంట్రోల్ ఇండియా అనేది కూడా డీటెయిల్డ్ గా చూద్దాము ఈ థ్రెడ్ లో. రీసెంట్ గా నవంబర్ లో ఒక ఈవెంట్ చోటు చేసుకుంది. ఏంటంటే సోనియా గాంధీ ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్ ని ఒకళ్ళకి ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఎక్స్ చిలియన్ ప్రెసిడెంట్ మిషెల్ బెజెట్ కి ఈవిడికి ఇచ్చారు. ఈవిడకి ఎందుకు ఇచ్చారు? అసలు ఇవ్వడానికి రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ కాంగ్రెస్ కి, మిషెల్ బెజెట్ కి, సోరోస్ కి, ఫ్రీ మెసనరీకి, ఎన్జిఓ మాఫియాకి, వీటన్నిటికీ లింక్ ఏంటి? అండ్ ఈ మిషెల్ బెజెట్ కి హేటెడ్ ఓవర్ ఇండియాకి, స్టాండ్ అగైనెస్ట్ ఇండియా ఆన్ కాశ్మీర్ కి, వీటన్నిటికి లింక్ ఏంటి అనేది డీటెయిల్ గా తెలుసుకుందాము. మీరే అప్పుడు ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ చూసిన తర్వాత ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఇంకా డీప్ డైవ్ చేసి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అసలు ఈ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు అంటే, ఇది ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు ఇండివిజువల్స్ ఎవరైతే క్రియేటివ్ ఎఫర్ట్స్ టువర్డ్స్ ప్రమోటింగ్ పీస్ అయినా డెవలప్మెంట్ అయినా ఎవరైతే చేస్తారో ఆ ఇండివిజువల్స్ కానీ ఆర్గనైజేషన్ కానీ ఈ పీస్ ప్రైజ్ ఇస్తారు. ప్రస్తుతము ఈ ట్రస్ట్ కి చైర్పర్సన్ వచ్చి సోనియా గాంధీ. అయితే హూ ఇస్ మిషెల్ బెజెట్? మిషెల్ బెజెట్ ఈవిడ లెఫ్ట్ సోషలిస్ట్ లీడర్ చిలీకి 2 టైమ్స్ ప్రెసిడెంట్ కింద చేశారు. 2006 to 10, అదే విధంగా 2014 to 18 కూడా చేశారు. అదే విధంగా 2018 to 2022 కి యునైటెడ్ నేషన్స్ కి హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ కి కూడా ఈవిడ సర్వ్ చేశారనమాట. ఈవిడ ఎర్లీ కెరీర్ లో షీ వాజ్ క్రియేటెడ్ అండ్ గ్రూమ్డ్ బై జార్జ్ సోరోస్. 2009 లో ఈవిడ ప్రెసిడెంట్ గా, చిలీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈవిడ జార్జ్ సోరోస్ కి చిలియన్ హైయెస్ట్ ఆనర్ ఇచ్చి సత్కరించింది. ఆ ఆనర్ ఏంటంటే బెర్నాడో ఓగిన్స్ ఆనర్ ఆఫ్ మెరిట్ అన్నమాట. ఇది జార్జ్ సోరోస్ కి ఇచ్చి సత్కరించింది ఈవిడ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు 2009 లో. అదే విధంగా నాకు చెప్పుకున్నాం కదా, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి, యుఎన్హెచ్ఆర్సి, దీనికి ఈవిడ ప్రెసిడెంట్ కింద చేశారు అని చెప్పి. అయితే దీనికి జార్జ్ సోరోస్ లాబీ ఎంతో చేసి ఈవిడ పెట్టించారు. అయితే ఈవిడ 4 years టర్మ్ 2018 to 2022 యుఎన్హెచ్ఆర్సి లో ఉన్నారు కదా, అది ఇండియాకి ఒక కష్టకాలం అనే చెప్పుకోవాలి. మన దేశానికి చుక్కలు చూపించింది ఈవిడ. ఎలాగో ఏంటో చూద్దాం. ఈవిడ ఇండియా స్టాండ్ ఆన్ కాశ్మీర్ ని ఓపెన్ గా క్రిటిసైజ్ చేసి, అదే విధంగా పాకిస్తానీస్ కి ఎంతో హెల్ప్ చేసింది కాశ్మీర్ విషయంలో. దిస్ ఈస్ ఫ్రమ్ 2018. ఈవిడ వచ్చి రాగానే స్టార్ట్ చేసింది కాశ్మీర్ విషయంలో మనల్ని తిట్టిపోయటం కానీ లేకపోతే క్రిటిసైజ్ చేయటం కానీ. భారతదేశము ఓపెన్ గా ఈవిడ అపోజ్ చేసింది, ఈవిడది రాంగ్ స్టాండ్ ఇండియా మీద అని చెప్పి. 2019 లో కాశ్మీర్ లాక్ డౌన్ కి ఇండియాను అపోజ్ చేసింది. అదే విధంగా అస్సాం లో ఎన్ఆర్సీ కూడా అపోజ్ చేసింది. 2020 లో కన్సిస్టెంట్ గా టార్గెట్ చేస్తూనే ఉంది కాశ్మీర్ విషయంలో. మనం ఏం చేసినా కానీ, ఎటువంటి స్టెప్స్ తీసుకున్నా కానీ. 2021 లో ఇట్ ఈస్ లైక్ వార్. మనకి లైక్ ఆవిడ భారతదేశాన్ని టార్గెట్ చేయటం అనేది వార్. అండ్ మన వాళ్ళు కూడా క్లియర్ గా చెప్తానే ఉన్నారు, ఆవిడ ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నారో, ఏవైతే అలిగేషన్స్ చేస్తున్నారో దోస్ ఆర్ అన్వారంటెడ్ అని చెప్పి భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ, అదే విధంగా భారతదేశంలో ముస్లిమ్స్ అండ్ దళిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ హెరాస్ చేస్తున్నారో అని చెప్పి ఈవిడ ఎన్నో వ్యాఖ్యలు చేశారు స్టార్టింగ్ ఫ్రమ్ 2020. సో ఇదంతా చూస్తుంటే, ఇదంతా లైక్ ఈ నెరేటివ్స్, కశ్మీర్, ముస్లిమ్స్, దళిట్స్, ఇవన్నీ చూస్తుంటే మీకు ఒక ఎకో సిస్టమ్ గానీ అర్థమై ఉండొచ్చు ఎవరెవరు చేస్తున్నారు, ఏ పార్టీలు సేమ్ టైప్ ఆఫ్ లైన్స్ మీద మాట్లాడుతున్నాయి అని. ఈ ఎకో సిస్టమ్ మొత్తం మీకు అర్థమై ఉండొచ్చు ఈ పాటికే. కాంగ్రెస్ ఇన్ ఇండియా, వెస్టర్న్ మీడియా, వెస్టర్న్ ఎన్జిఓస్ అండ్ పీపుల్ సిట్టింగ్ ఇన్ ద యుఎన్, అందరూ ఇదే గేమ్ ప్లే చేస్తున్నారు. అందరూ భారతదేశం మీద ఇదే నెరేటివ్. కాంగ్రెస్ మన దేశంలో, వెస్టర్న్ మీడియా, వెస్టర్న్ ఎన్జిఓస్, యుఎన్ లో ఉన్న వాళ్ళు అందరూ ఏ వాక్యాలు పతిత్తుల్లాగా మాట్లాడుతూ ఉంటారు. ఏ వాక్యం భారతదేశం మీద ధ్వజం ఎత్తి, బేసికలీ భారతదేశాన్ని ఏకాకి చేసి ఏ మాటలు మాట్లాడుతూ సింపథెటిక్ గా అయ్యో ముస్లిమ్స్, అయ్యో దళిత్స్ మీద రాహుల్ గాంధీ ఏవైతే మాట్లాడతారో అయ్యే మాటలు అనమాట. ఆల్మోస్ట్ రాహుల్ గాంధీ ఏదైతే మాట్లాడతారో కాదు, వాళ్ళు ఏమేమి చెప్తున్నారో ఈయన అయ్యే మాటలు ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు. ఆ హోల్ గ్లోబల్ ఎకో సిస్టమ్ ఇస్ వర్కింగ్ అగైనెస్ట్ ఇండియా. డీప్ స్టేట్ ఎకో సిస్టమ్ ఇది. నథింగ్ బట్ డీప్ స్టేట్ తయారు చేసి ఏదైతే మాటలు మాట్లాడమని చెప్తుందో అయ్యే మాటలు దేశంలో పొలిటీషియన్స్ అయ్యే మాట్లాడతారు. అదే విధంగా బయట నుంచి మీడియా అదే మాట్లాడుతుంది, వెస్టర్న్ లీడర్స్ కూడా అదే మాట్లాడతారు. అదే విధంగా భారతదేశాన్ని కూడా ఏమో ప్రెషరైజ్ చేసింది. ఎఫ్సిఏఆర్ఏ నామ్స్ ఉన్నాయి కదా, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎన్జిఓస్ కి భారతదేశంలో వస్తా ఉంటాయి, ఆ నామ్స్ ఈజీ చేయాలి అని చెప్పి. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకు వస్తున్నాయి అవన్నీ ట్రాకింగ్ ఉండాలని చెప్పి కొంచెం స్ట్రిక్ట్ చేసినాయి. అప్పుడు కాంగ్రెస్ కి వచ్చే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎన్జిఓ రూపంలో వచ్చే డబ్బులన్నీ టఫ్ అయిపోయినాయి. సో ఆ నామ్స్ అన్నిటిని ఈజ్ చేయాలి అని చెప్పి దాని మీద కూడా ప్రెషరైజ్ చేసింది భారతదేశాన్ని. హోప్ నౌ యు ఆర్ అండర్స్టాండింగ్ ద హోల్ వెబ్, హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అండ్ హౌ ఇట్ వర్క్ ఇన్ ద పాస్ట్ యాజ్ వెల్. గ్లోబల్
కోవిడ్ వ్యాక్సిన్ మాఫియాలో కూడా ఈమె హ్యాండ్ ఉంది. దాంట్లో కూడా ఈ లాబింగ్ చేస్తానే ఉంది గ్లోబల్ వ్యాక్సిన్ మాఫియాలో. 2021 మిడ్ కోవిడ్ ఎప్పుడైతే సెకండ్ వేవ్ లో ఘోరంగా వచ్చిందో ఆ టైంలో ఫైజర్ వ్యాక్సిన్ ఇండియాలోకి రావాలని చెప్పి కాంగ్రెస్ కి ఒక లాబీ చేసింది. ఆ డీటెయిల్స్ కూడా వేరే వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాము. ట్రంప్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఏమన్నారంటే ఈవిడికి నార్కో మాఫియాతో డీలింగ్స్ ఉన్నాయి, ఈవిడ వాటితో పనిచేస్తుంది, వాళ్ళకి పనులు చేసి పెడుతుంది అని చెప్పి కూడా ఆయన పేర్కొన్నారు. ఇంకా డీప్ గిల్లి చూస్తే ఈవిడికి ఫ్రీ మెషనరీతో కూడా లింక్ ఉంది. ఆ సీక్రెట్ సొసైటీ విచ్ హాస్ డీప్ టైస్ విత్ డీప్ స్టేట్. ఈ ఫ్రీ మెషనరీతో కూడా ఈమె చాలా డీప్ గా అసోసియేట్ అయి ఉంది. ఈ ఫ్రీ మెషనరీ గురించి కూడా ఇంకొక వీడియోలో, ఎందుకంటే దట్ గోనా బి అ వెరీ డీప్ డిస్కషన్ అండ్ దాని గురించి కూడా తెలుసుకోవాలి. ఈ ఫ్రీ మెషనరీ అనే సెపరేట్ సొసైటీ లాంటిది విచ్ వాస్ ఫార్మ్ ఫర్ అ స్పెసిఫిక్ థింగ్స్ అనమాట. అది వేరే వీడియోలో తెలుసుకుందాము. లైక్ ఆపరేషన్ గ్లాడియో గురించి, ఈ ఫ్రీ మెషనరీస్ వాళ్ళ లింక్ ఏంటి. ఆపరేషన్ గ్లాడియో అని ఒకటి జరిగింది. ఆపరేషన్ గ్లాడియో ఏంటంటే వరల్డ్ వార్ 2 అయిన తర్వాత కోల్డ్ వార్ జరుగుతున్నప్పుడు నేటో వాళ్ళు, సిఐఏ వాళ్ళు వీళ్ళందరూ కలిపి ఒక పారామిలిటరీ ఫోర్స్ ని తయారు చేశారు. ఎప్పుడైతే ఒకవేళ సోవియట్ యూనియన్ మన మీద ఇన్వేషన్ చేస్తే వీళ్ళు వాళ్ళ మీద తిరగబడాలి అని చెప్పి ఈ ఫ్రీ మెషనరీస్ వీళ్ళంతా కలిపి అనమాట. అదొక సెపరేట్ డిస్కషన్. వీ షల్ డూ ఇట్ లేటర్ ఇన్ ఎ సెపరేట్ వీడియో. సో మీ ఖాళీ ఉంటే ఆపరేషన్ గ్లాడియో గురించి కూడా చూడండి, ఆర్ ఎల్స్ ఐ విల్ టెల్ ఇన్ ఎ సెపరేట్ వీడియో. సో ఈ ఫ్రీ మెషనరీతో కూడా ఏమో డీప్ గా అసోసియేట్ అయి ఉంది ఈ డీప్ స్టేట్ కి సంబంధించి. సో హోల్ వెబ్ అనమాట మొత్తము వర్కౌట్ అవుతుంది ఇలాగా. 2018 లో ప్రోగ్రెసివ్ అలయన్స్ గ్రూప్ అవార్డు కూడా వచ్చింది. ప్రోగ్రెసివ్ అలయన్స్ ఇస్ అ గ్లోబల్ నెక్సస్ ఆఫ్ 140 పార్టీస్ అండ్ రాహుల్ గాంధీకి ఇందులో మెంబర్షిప్ కూడా ఉంది. సో కాంగ్రెస్ ఇలాంటి ఉమెన్ ని ఎన్నుకున్నారు. ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్, హర్ ఎక్సలెన్సీ మిషెల్ బ్యాచెలర్. I request Srimati Sonia Gandhi, Chair. అండ్ ఇలాంటి ఉమెన్ కి ఈవిడ ఈ పీస్ ప్రైజ్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు అంటే ఎవరికి ఇచ్చినట్టు ఈవిడ ఇన్ని డీప్ స్టేట్స్ తో వీటన్నిటితో అసోసియేట్ అయిన ఉమెన్, భారతదేశం మీద యాంటీ స్టాండ్ తీసుకున్న ఉమెన్ ఎందుకు ఇస్తున్నారు మరి? బికాస్ దే ఆర్ హెల్పింగ్ కాంగ్రెస్. ఇక్కడ డీప్ స్టేట్ నుంచి ఫండ్స్ రావాలంటే మనకి FCRA నామ్స్ తీసేసేయాలి అండ్ కశ్మీర్ మీద, భారతదేశం మీద తిరగబడాలి, గవర్నమెంట్ ని కుదిపేయాలి. గవర్నమెంట్ పడిపోతే కాంగ్రెస్ రావాలి. ఎవరైనా కానీ ఎవరికి ఓటేయాలి, మనకి ఏ పార్టీ ఉన్నా కానీ ఏ పార్టీ అయినా మన దేశం కోసం పనిచేసే పార్టీ కోసమే చేయాలి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వస్తే వీళ్ళు మన దేశం కోసం కాదు, వేరే వాళ్ళ పప్పెట్స్ అనమాట. ఇప్పుడు బేసికలీ లైక్ యూనస్ ఖాన్ ఎలా అయితే ఉన్నారు అక్కడ బంగ్లాదేశ్ లో, అలాగా ఇక్కడ రాహుల్ గాంధీ రావాలి అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. వస్తే మన దేశం కోసం కాదు పనిచేసేది, ఈ డీప్ స్టేట్ కోసం పనిచేస్తుంది. ఈ సోరోస్ వీళ్ళంతా, సోరోస్ గురించి ఇంకా డీటెయిల్డ్ కూడా తెలుసుకుందాం మనము. ఇంకా చాలా వీడియోస్ కూడా చేద్దాం దాని గురించి. తెలుసుకుంటుంటేనే లైక్ అసలు చాలా కోపం వస్తూ ఉంటది. ఏంటి మన దేశంలో మన దేశం కోసం పాలించే వాళ్ళు ఉండాలి కానీ వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ దేశం వాళ్ళ కోసం పాలించే వాళ్ళు ఉండటం ఏంటి అని చాలా కోపం వస్తుంది. ఇలాంటి లేడీకి పీస్ ప్రైజ్ ఇవ్వటమా? ఆ లేడీ అగైనెస్ట్ మన దేశ సార్వభౌమత్వాన్ని క్వశ్చన్ చేసే లేడీ ఇవ్వాలా? UN లో మన దేశానికి అగైనెస్ట్ గా నించున్న లేడీ కోసం ఇవ్వాలా? మన దేశాన్ని ప్రాబ్లమాటిక్ లో పెట్టే లేడీ కోసం ఇవ్వాలా? అలాంటి లేడీకి ఇస్తుందంటే మరి కాంగ్రెస్ అలాంటి లేడీని ఎందుకు సత్కరిస్తుంది? షీ షుడ్ ఆల్సో బి అగైనెస్ట్ హర్, రైట్? సోనియా గాంధీ ఆవిడకి ఎందుకు ఇచ్చారు? ఆవిడ ఎందుకు ఎన్నుకున్నారు? వీళ్ళ ఎన్నుకునే వాళ్ళందరూ, అప్పీల్ చేసే వాళ్ళందరూ, ఎవరి కాళ్ళైతే పట్టుకుంటారో, ఎవరినైతే బూట్లు నాకుతారో వాళ్ళందరూ, వీళ్ళకి డబ్బులు ఇచ్చే వాళ్లే, వాళ్ళందరూ ఇండియాకి అగైనెస్ట్ ఉండే వాళ్లే. వీళ్ళు అధికారంలోకి వస్తే ఇండియాకి అగైనెస్ట్ గా ఇండియా నుంచి దోచుకొని బయట పెడతారు. ఇప్పుడు కాంగ్రెస్ రూల్ స్టేట్స్ బెంగళూరు కానీ తెలంగాణ కానీ వీళ్ళంతా ఇక్కడ నుంచి డబ్బులు దోచుకొని హై కమాండ్ అని చెప్పి ఢిల్లీలో డబ్బులు ఎలా అవుతున్నారో వీళ్ళు భారతదేశం నుంచి డబ్బులన్నీ తీసుకెళ్లి అక్కడ ఇస్తారు. ఇవన్నీ తెలుసుకుంటేనే చాలా ఘోరంగా ఉంది. ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చేసుకుందాం. మీకు ఏమన్నా స్పెసిఫిక్ టాపిక్స్ గురించి కావాలి అంటే కామెంట్ చేయండి. వీ షల్ డిస్కస్ అబౌట్ దెమ్ యాజ్ వెల్.